వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని, పోలీస్ అకాడమీ, గ్రే గ్రౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం మంత్రి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని, గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని, నేషనల్ క్రైమ్ రికార్డులో ఏపీని 3వ స్థానంలోకి తెచ్చారని అన్నారు. నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్లు పోలీస్ శాఖకు రావాలని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నేనేం మాట్లాడినా పొలిటికలైజ్ అని మాత్రం అనుకోవద్దు. కొన్ని వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే. నేను సుమారుగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని 12th తర్వాత 14th నాకు వచ్చింది, అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్ అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే హార్డ్లీ 12 days. ఈ 12 days నేను అబ్జర్వ్ చేసింది కానీ, నా వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చూస్తే లాస్ట్ 5 years కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్గా నిర్లక్ష్యం వహించబడింది. కంప్లీట్గా ఏ రోజైనా పోలీసు వాళ్ళని మనం కాపలాలు పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ చేత పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి, పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈరోజు మా ఎదురుగా ఇన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడే మేమందరం కూడా డీసీపీ గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట. ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు, గ్రే హౌండ్స్ అకాడమీ లేదు. గ్రే హౌండ్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ 5 years కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రే హౌండ్స్ ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. అది పక్కన పెట్టండి, ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు. అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఈరోజు గాంజా కానీ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను, డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 years నాకు కావాలి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ, అదేవిధంగా గాంజాయి కేసులు కానీ, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ, ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ 3లోనో 4లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి. అట్ ద సేమ్ టైం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు, ఎస్పీ ఆఫీసెస్ లేవు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు. మీరు నమ్ముతారా, విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేకుల షెడ్ కింద చెట్ల కింద నడుస్తుంది. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్గా ఇంత ఎందుకు డిఫిషియెంట్గా ఉండాల్సి వచ్చింది? ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్ ఇస్తే, మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ 40% ఫండ్ ఇస్తే, వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి 50 కోట్లు అంటే 5 సంవత్సరాలకి డిపార్ట్మెంట్కి 250 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అంటే 250 కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా. ఈరోజు ఒక కానిస్టేబుల్కి లేదంటే ఒక హోంగార్డ్కి మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నాం. రోడ్డు మీద నుంచోబెడుతున్నాం, కాపలా పెడుతున్నాం, వాళ్ళు బందోబస్తు పెడుతున్నాం. కనీసం వాళ్ళకి వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పోలీసులకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఇమ్యూనిటీస్ కల్పించలేకపోతున్నాం. మరి 250 కోట్లు ఈరోజు ఎవరు తిన్నది? ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు? అంటే నేనేంటంటే పాత గవర్నమెంట్ నేను పిన్ పాయింట్ చేయడం కాదు, చేసుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదు. చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మేము 0 నుంచి మొదలు పెట్టాలి.
జీరో నుంచి మొదలు పెట్టారనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని. మొన్న ఎవరో మాట చెప్తున్నారు, ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకాతల ప్యాసింజర్స్ కూడా తిట్టుకుంటారు, ఎందుకంటే పొగ అంత నల్లగా వస్తుందండి. ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు. అడిగితే మేడం అవి 2014లో 15లో ఇచ్చినవండి, ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు, ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు. అంటే వెహికల్స్ మినిమం అది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పన, ప్రతి పోలీస్ స్టేషన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి 8,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ 8,000 రూపాయలు కూడా లేదు మన లాస్ట్ 5 years లో. మన పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి? ఆ 8,000 రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే 8,000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. 2014లోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకు వెళ్ళలేదు. మీకు తెలుసా, పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 75,000 రూపీస్ వెళ్తుంది. సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 years ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, వాళ్ళు సపరేట్ గా చేయడం ఎందుకు, ఉమెన్ పోలీసులను తీసుకెళ్లి కూర్చోబెట్టండి. ఉమెన్ పోలీస్ ఏంటి అసలు? పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా, కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది. ఒక రిటన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ట్రైనింగ్, ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది. ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్. అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్, ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు? సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్, వాళ్ళు సరిగా పనిచేయలేక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎంటెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ సపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రోజు మన ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సపరేట్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయింది. సిఐడి డిపార్ట్మెంట్ కి సపరేట్ గా ఈ ఉమెన్ వింగ్ కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ కానీ, ఈ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే వీళ్ళు నన్ను క్షమించాలి, మొదటి వరకు సిఐడి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. సారీ టు సే. సో అటువంటి ప్లేస్ లో నార్కోటిక్ ఏం పనిచేసింది? ఈరోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు. ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ వర్క్ చేస్తే సరిపోతారు సార్. నేను ఏమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు, కొంత స్మార్ట్ వర్క్ చేయాలి. డెఫినెట్ గా మీరు అన్నది, నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది ఖాయం జరగాలి, నేను దానికి ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైం కొంత ఉంది. ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ రానాయి. నిన్న అక్కడ ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకునే కదా. సో అలాంటి సిస్టమ్ ని కూడా ఈ రోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్ కి అడాప్ట్ చేసుకోవాలి. కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ, దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కొత్త ఎస్పీ ఆఫీసర్స్ కి తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి, ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అధ్వాన స్థితిలో ఉంది. కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే. ఇంక మనం ఏదో అయిపోయింది దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కింద నేను మర్చిపోయాను,
కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, అట్ ద సేమ్ టైం గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ గా వినండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటేంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కసున్నా వాళ్ళు లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో. నిజం, వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్కి. ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టుబడ పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో ల్యాండ్ కొట్టా, ఈడిని కొట్టా, ఆడిని చంపా, ఈడిని చంపా, అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పి అలాంటి మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్, ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదేనా, ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి ఒకసారి, తాకట్లో ఉందో లేదో. నిజం అండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు. ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు. నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు. డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్కా వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్కా ఎందుకంటే కథ చొక్కా వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా. అందరూ కూడా సహకరించండి, ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ, వీరందరూ కూడా సహకరించాలి. థ్యాంక్ యూ. అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుందండి. డెఫినెట్ గా దాని మీద అంతా రీఎంక్వైరీ చేస్తాం. అక్రమంగా బనాయించారనే విషయం మనకు ప్రూవ్ అయితే కనుక డెఫినెట్ గా అవన్నీ కూడా పోవాలి. ఉంటారు, నేను ఉండరు అని చెప్పట్లే, ఫిల్టర్ చేసుకోవాలి మనం కూడా. ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్, అందుకే నేను ఎగ్జాక్ట్లీ నేను ఇందాక కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకున్నప్పుడు విన్నాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అవసరం. మన డిపార్ట్మెంట్ మీద మన వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ అవసరం. ఎందుకంటే కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ మనం చెక్ పోస్టుల దగ్గర సిసి క్యామ్స్ లేవనుకోండి, అక్కడ గార్డ్ ప్రాపర్ వేలో పనిచేస్తున్నాం అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఒక మానిటరింగ్ అంటూ ఉందనుకోండి, వాళ్ళు భయపడతారు. సో దట్ ప్రతి ఒక్క విషయంలోనే కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి. ఒకదాని ఏంటంటే చెడుని ఎలా ఓవర్కమ్ చేయాలి, మంచిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద ఓకే. అయితే అది కాకుండా మన డిపార్ట్మెంట్ విజయవాడ నుంచి మన సిపి ఆఫీస్ నుంచి ఒక 4 డిపార్ట్మెంట్ నుంచి ముంబై వెళ్ళారు.
అదంతా ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చారు విజయవాడ. లేదండి జరిగింది, నేను కాదని చెప్పట్లేదు. మీకు విషయం చెప్పనా, నేను ఇందాక అడిగాను ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని మన వాళ్ళు అడిగాను. వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు ఎన్ని వీళ్ళు రికార్డెడ్గా ఉన్నవి ఎన్ని లాస్ట్ 5 years లో రికార్డెడ్గా ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్ని, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అన్ని. అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్గా అడిగా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం. అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా. అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి, చేస్తారు. జస్ట్ 14 రోజులు అయింది. అలా రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి, రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. హ్యాపీగా హ్యాపీగా ఇదే స్పీడ్లో ఉంటాం. స్పీడ్ కాదు, ఇంకా చాలా స్పీడ్ అవుతాం. ఇంకా స్టార్టింగే, ఫస్ట్ గేర్లోనే ఉంది బండి. ఇంకా టాప్ 3 గాంచా అండి, ఉమెన్ ప్రొటెక్షన్, పోలీస్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం పోలీస్ రిక్రూట్మెంట్. మెయిన్ ఈ 4 మెయిన్. ఫస్ట్ గాంజా, నెక్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్, థర్డ్ ఈజ్ పోలీస్ వెల్ఫేర్ అండ్ ఫోర్త్ ఈజ్ రిక్రూట్మెంట్. మెయిన్ ఎజెండా 4 ఎజెండాస్ పెట్టుకుంటాం. ఇది కూడా అరికడతాము. మేము దాని మీద అయితే స్టికానే ఉన్నాం. 100 days ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఎస్పీ ఆఫీస్ నుంచి డీజీపీ గారికి కూడా వచ్చింది. ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్. అందుకే సబ్ కమిటీ కూడా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈ ఐదు డిపార్ట్మెంట్లతో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ కమిటీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో మేము కూర్చుంటాం. సబ్ కమిటీ అంతా కూడా కూర్చుంటాం. ఈ 100 days ప్లాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా అరికట్టాలి అన్నది విషయం. ఏంటంటే మూలాలతో తీసేయాలి అంటే కనుక పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి. ఓన్లీ పబ్లిక్, అందరూ కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే చేయగలం. అంతవరకు మాత్రం ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కానీ, నెక్స్ట్ యూసేజ్ అన్నది కానీ మ్యాక్సిమం అరికట్టవచ్చు. 5 సంవత్సరాల క్వశ్చన్స్ ఒకరోజు అడిగికండి. షూర్, తప్పకుండా. ఎవ్రీ 3 months నేను ముందు వీళ్ళతో కూర్చుంటా. కూర్చొని ఈ రోజు జరిగిన సిచ్యువేషన్స్ మీద ఎంతవరకు మమ్మల్ని ఓవర్కమ్ చేసుకోగలిగాం, తర్వాత ఇంకా మనం ఏం చేయాలి. ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మీకు యాజ్ ఎర్లీ యాజ్ నాకు తెలిసి ఇంకొక 1 weekలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ.